ఈరోజైతే పాలకూర పన్నీరు కర్రీ చేసుకుంటున్నాం. ముందుగా ధనియాలు, చింతపండు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, బాదం పప్పు, నువ్వులు అన్నీ అయితే వేయించుకోవాలి. ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి. అయితే దూరగా వేయాలి కాబట్టి తీసి పక్కకు వేసుకోవాలి. ముందుగా ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాం, ఒక స్పూను. నెయ్యిగా పన్నీర్ వేసి వేసుకుంటున్నాం. ఇది కూడా కొద్దిగా దూరగా వేసుకోవాలి. ఇలా దూరగా వేసుకోవాలి. మొత్తం ఇలా దూరగా వేసుకోవాలి. ఇలా వేయించుకుంటే మంచిగా పచ్చివాసన లేకుండా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా మంచిగా తింటారు. అయితే పన్నీర్ తీసి పక్కకు పెట్టుకున్నాం. అదే కళాయిలో పాలకూర వేసి వేయించుకుంటున్నాం. కొద్దిగా పసుపు కూడా వేసి ఉడికించాలి. మొత్తం అయితే పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర కూడా ఇలా ఉడికించాలి మెత్తగా. ఇప్పుడు ఇది కూడా మిక్సీలో వేసి ఇప్పుడు పాలకూర కూడా మిక్సీలో వేసిన మెత్తగా పట్టుకుంటాం. కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు నూనె వేడెక్కింది కాబట్టి తాలింపు గింజలు కూడా వేసుకున్నాం. అది కొద్దిగా ఎర్రగా మగ్గనియాలి. టమాటా వేసుకున్నప్పుడు టమాటా కూడా ఎర్రగా మగ్గనియాలి. ఇదిగా పసుపు కూడా వేసుకుంటున్నాం. పాలకూర అయితే మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు అది వేసుకుంటున్నాం. కొంచెం నూనెలో ఉడకనియాలి. ఇప్పుడైతే అల్లం కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ముందుగా పట్టిన మసాలాలన్నీ మిక్స్ చేసిన. ఇప్పుడు అది కారం వేసుకుంటాం.